గత 9 సంవత్సరాల అరాచక, అక్రమ, అవినీతి నియంతృత్వ పాలనను అంతమొందించి ప్రజలు మార్పు కోరుకున్నారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో ప్రజాపాలన ఏర్పడిందని సిరిసిల్ల నియోజకవర్గ ఇన్ఛార్జి కేకే మహేందర్ రెడ్డి అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం శ్రీగాధ గ్రామంలోని 30 లక్షల రూపాయల స్పెషాలిటీ డెవలప్మెంట్ ఫండ్ ద్వారా పలు అభివృద్ధి పనులకు శుక్రవారం రోజున భూమి పూజ చేసిన మహేందర్ రెడ్డి పనులను ప్రారంభించడానికి వచ్చిన మహేందర్ రెడ్డికి బీసీ అధికార ప్రతినిధి పర్ష హనుమన్లు మరియు కాంగ్రెస్ నాయకులు ఘన స్వాగతం పలికారు. అనంతరం అభివృద్ధి పనులను కేకే మహేందర్ రెడ్డి స్థానిక ఏఎంసీ చైర్మన్ విజయ తిరుపతి, వర్ష, హనుమన్లు, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు హమీద్తో కలిసి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా కేకేను గ్రామస్తులు శాల్వతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో బీసీ రాష్ట్ర అధికార ప్రతినిధి హనుమన్లు, ఏఎంసీ చైర్మన్ కొమిరిశెట్టి విజయ తిరుపతి, మండల అధ్యక్షులు హమీద్, మాజీ సర్పంచులు బాబు రాజనరసింహారెడ్డి, గ్రామశాఖ అధ్యక్షులు రాజు, ఏఎంసీ సింగిల్ విండో డైరెక్టర్లు, మహిళా సంఘ సభ్యురాళ్లు, కాంగ్రెస్ మండల నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ ఇచ్చిన తల్లి ఆ వీరవనిత సోనియా గాంధీ గారి కృతజ్ఞత తెలియజేస్తూ ఇవాళ మీరందరూ కూడా ఆ కృతజ్ఞతలు తెలపడానికే సోనియా గాంధీ గారి ఒక నిబద్ధతకు కృతజ్ఞతగా ఉండాలని చెప్పి ఇలా ఈ యొక్క 9.5 సంవత్సరాల అరాచక, అక్రమ, అవినీతి నియంతృత్వ పొగడుతో కొనసాగిన పరిపాలనకు అంతమొందించి ఇలా తీర్పు ఇచ్చి మీరు మార్పు కోరుకున్న సంగతి మీ అందరికి కూడా తెలిసి వాళ్ళ మీ యొక్క తీర్పును శిరసా వహిస్తూ గౌరవ ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ప్రజాప్రభుత్వం ఏర్పడింది. ఇవాళకి సంవత్సరం మీద కొన్ని రోజులు కావస్తుంది. అయినప్పటికీ కూడా అధికారం కోల్పోయి మతి భ్రమించి 9.5 సంవత్సరాలు అహంకారంతో పరిపాలించిన నేతలు ఇవాళ శాపనార్థాలు ఏ విధంగా పెట్టిందో మీ అందరికీ కూడా తెలుసు. ఆ శాపనార్థాలు అన్నింటినీ కూడా ఎదుర్కొని ఏదైతే 6 గ్యారెంటీలు తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే తెలంగాణ యువకులు ఇలా ఆశయం కొరకు ప్రాణత్యాగం చేసినారో ఆ ఆశయాలు కానీ నెరవేరలేదని చెప్పి తల్లి సోనియా గాంధీ గారు ఈ తెలంగాణ రాష్ట్రం బాగుపడాలంటే 85% నుండి 90% మంది దళిత, బడుగు, బలహీన వర్గాలు, గిరిజనులు, హరిజనులు, మైనారిటీలు ఉంటారు. వారి యొక్క ఆశలు నెరవేరాలి.